Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. With reference to GSAT N2 or GSAT 20 communication satellite, consider the following statements. First statement chudandi. It aims to enhance India's broadband infrastructure. సో మన ఇండియా యొక్క బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ని యూజ్ చేస్తామంటున్నారు. సో చూద్దాం. ఇట్ ఆపరేట్స్ ఇన్ ద కేయూ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్. సో బ్యాండ్ నేమ్ వచ్చేసరికి కేయూ బ్యాండ్ ఇచ్చారు. మరి ఇది రైట్ రాంగో కూడా మనం చూడాలి. ద లాంచ్ ఆఫ్ శాటిలైట్ మార్క్స్ ద ఫస్ట్ కొలాబరేషన్ ఆఫ్ ఇస్రో విత్ స్పేస్ ఎక్స్. ఓకేనా. సో ఫర్ ద ఫస్ట్ టైం స్పేస్ ఎక్స్ అండ్ ఇస్రో వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ పర్టికులర్ శాటిలైట్ని లాంచ్ చేశారు అంటున్నారు. ఇది కూడా మనం ఆలోచించి ఆన్సర్ చేయాలి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి సో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది అంటే, సో రీసెంట్గా మన ఇస్రో వాళ్ళు ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీతో టైఅప్ అయ్యి మన ఇండియన్ శాటిలైట్ జీశాట్ N2 ఆర్ జీశాట్ 20 ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేశారనమాట. సో స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మన ఇండియన్ శాటిలైట్ని లాంచ్ చేశారు జియో స్టేషనరీ ఆర్బిట్లోకి. సో అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది. సో దీని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. సో శాటిలైట్ నేమ్ వచ్చేసరికి జీశాట్ N2 ఆర్ జీశాట్ 20. ఇది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. సో దీని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ వచ్చేసరికి ఇది మన ఇండియా యొక్క బ్రాడ్బ్యాండ్ కవరేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. మన ఇండియా యొక్క బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. So that we can provide more communication services towards remote areas. సో రిమోట్ ఏరియాస్కి ఇప్పుడు మనం ఎక్కువగా కమ్యూనికేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. దీంతో పాటు వీ కెన్ ఆల్సో ప్రొవైడ్ ఇన్ఫ్లైట్ కనెక్టివిటీ. సో వాట్ ఈజ్ ఇన్ఫ్లైట్ కనెక్టివిటీ? సో జనరల్గా ఎప్పుడైనా సరే మనం ఎయిర్వేస్ ద్వారా ట్రావెల్ చేసేటప్పుడు మనకి సిగ్నల్స్ అనేవి ఉండవు. అవునా, ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేస్తాము. ఒకవేళ పెట్టకపోయినా సరే మనం ఒక డిస్టెన్స్లోకి వెళ్ళినప్పుడు మనకి సిగ్నల్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పర్టికులర్ శాటిలైట్ని యూజ్ చేసుకొని దీని యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈవెన్ దో మనం ఎయిర్వేస్ ద్వారా ట్రావెల్ చేసినా సరే సో ప్యాసింజర్స్కి, క్రూ మెంబర్స్కి అండ్ ఎయిర్ క్రాఫ్ట్కి కావాల్సిన సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ ఇన్ఫ్లైట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం కోసం వీళ్ళు యూజ్ చేసిన బ్యాండ్ నేమ్ వచ్చేసరికి కేఏ బ్యాండ్. క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు? కేయూ బ్యాండ్ అని ఇచ్చాడు. ఇది రాంగ్. సో దే యూజ్డ్ కేఏ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జీశాట్ N2లో ఆర్ జీశాట్ 20లో మన వాళ్ళు యూజ్ చేసిన బ్యాండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి కేఏ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. సో దీని ద్వారా ఇన్ఫ్లైట్ కనెక్టివిటీని మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఇంటర్నెట్ యాక్సెస్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ శాటిలైట్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి చాలా లాంగ్ రేంజ్ అనమాట. అంటే 14 years వరకు ఇది వర్క్ చేస్తుందని చెప్పి మన వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు. సో 14 years వరకు ఇది వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో మనం కార్బన్ ఫైబర్ని యూజ్ చేసాం. అండ్ దీంతోపాటు లిథియం అయాన్ బ్యాటరీస్ని కూడా యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ శాటిలైట్ని తయారు చేసేటప్పుడు మన వాళ్ళు కార్బన్ ఫైబర్ని యూజ్ చేశారు. చాలా స్ట్రెంగ్త్ అనేది వస్తుందన్నమాట. అండ్ దీంతోపాటు లిథియం అయాన్ బ్యాటరీస్ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా డే టైంలో అంటే నథింగ్ బట్ అక్కడ సన్లైట్ అయితే ఎప్పుడైతే పడుతుందో దాన్ని స్టోర్ చేసుకొని మనకి ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా. రైట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మన వాళ్ళు ఎందుకు స్పేస్ ఎక్స్తో కొలాబరేట్ అయ్యారు? ఫాల్కన్ 9 లాంచ్ వెహికల్ ఎందుకు యూజ్ చేసుకున్నారు? మన దగ్గర ఒక మంచి లాంచ్ వెహికల్ ఉంది కదా, LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3, దాన్ని యూజ్ చేసుకుని ఎందుకు దీన్ని సెండ్ చేయలేదు అంటే మనం పంపించబోయే ఈ జీశాట్ N2 ఆర్ జీశాట్ 20 శాటిలైట్ ఏదైతే ఉందో ఇది చాలా హెవీ వెయిట్ అనమాట. సో వెయిట్ వచ్చేసరికి 4700 kgs అనమాట. సో దీన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్లేస్ చేయాలి. అంటే ఇట్ వాజ్ అరౌండ్ 35,786 kilometers. సో ఇంత హెవీ వెయిట్ ఉన్నదాన్ని అంత డిస్టెన్స్ వరకు తీసుకెళ్ళగలగాలి అంటే మన లాంచ్ వెహికల్ మార్క్ 3 అనేది సరిపోదు. సో అందుకోసం మనం వేరే రూట్ని ఆలోచించి మన కమర్షియల్ ఆర్మ్ ఉంది కదా NSIL, ఇది ఇస్రోకి సంబంధించిన కమర్షియల్ ఆర్మ్ అనమాట. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వీళ్ళు ఈ డీల్ని ఫిక్స్ చేసి ఫాల్కన్ 9 ద్వారా మన కమ్యూనికేషన్ శాటిలైట్ని వీళ్ళ ద్వారా మనం లాంచ్ చేయించుకున్నాం. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ఆఫ్ కోర్స్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా. సో ఈ పర్టికులర్ మిషన్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు కేయూ బ్యాండ్ అని యూజ్ చేస్తున్నారన్నారు. ఇది కేయూ కాదమ్మా, కేఏ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్.
ద లాంచ్ ఆఫ్ శాటిలైట్ మార్క్స్ ద ఫస్ట్ కొలాబరేషన్. ఎస్, ఇంతకుముందు మనం ఎప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇలా శాటిలైట్స్ని లాంచ్ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. విత్ రిఫరెన్స్ టు ద పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ పైలట్ ప్రాజెక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి ఇచ్చారనమాట. ఇది రీసెంట్గా యూనియన్ బడ్జెట్ 2024-2025లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ని రీసెంట్గా లాంచ్ చేశారు. సో లాంచ్ చేసిన చాలా తక్కువ టైంలోనే అరౌండ్ 6.5 lakh అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. అంటే ఏంటంటే ఇదే బిగినింగ్ ఫేజ్ అనమాట, ఫేజ్ 1. తర్వాత ఇంకా డిఫరెంట్ స్టేట్స్లో మొత్తం ఓవరాల్గా ఇండియా వైడ్ కవరేజ్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. ఓకేనా? సో స్టేట్మెంట్స్ చూడండి. ద ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ టు 1 crore పీపుల్ ఓవర్ 5 years. సో 5 yearsలో దాదాపు 1 crore పీపుల్కి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు అంటున్నారు. ఓకే. అండర్ ద స్కీమ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏజ్డ్ బిట్వీన్ 18 and 30 years ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఈ స్కీమ్కి ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 and 30 years లోపు అంటున్నారు. చూద్దాం. కంపెనీస్ ఆఫరింగ్ ఇంటర్న్షిప్స్ అండర్ ద స్కీమ్ ఆర్ మ్యాండేటెడ్ టు ప్రొవైడ్ 500 rupees per month ఫర్ అటెండెన్స్ అండ్ కండక్ట్. సో మనం ఒకవేళ ఈ స్కీమ్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఏదైనా ఒక కంపెనీలో ఇంటర్న్షిప్కి అటెండ్ అయితే ఆ కంపెనీ మనకి పర్ మంత్ 500 rupees ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. ఇది కూడా మనం చూడాలి. ఓకేనా? రైట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ స్కీమ్ని యూనియన్ బడ్జెట్ 2024-2025లో అనౌన్స్ చేశారు. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ట్రైనింగ్ అనమాట. బికాస్ మనకి ఇక్కడ జరిగే ఇష్యూ ఏంటంటే ఎందుకు మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది అంటే దేర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ మన దగ్గర లేకపోవటం. దేర్ ఈజ్ ఎ గ్యాప్. మన దగ్గర ఎడ్యుకేషన్ పరంగా కరికులంలో ఒక టైప్ ఆఫ్ స్కిల్స్ని నేర్పిస్తున్నారు. బట్ మార్కెట్లో ఇండస్ట్రీకి కావాల్సిన డిమాండ్, ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే ఉంటున్నాయి. సో అక్కడ మ్యాచ్ అవ్వకపోవడం ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నా సరే వాటిని మనం గ్రాప్ చేసుకోలేకపోతున్నాం. సో అందుకనే మార్కెట్కి కావాల్సిన స్కిల్స్ని నేర్పించడానికి ఇటువంటి ఇంటర్న్షిప్ స్కీమ్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే అప్కమింగ్ 5 yearsలో 1 crore పీపుల్కి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది కూడా 500 కంపెనీస్లో ప్రొవైడ్ చేస్తామని చెప్పి టార్గెట్గా పెట్టున్నారు. తర్వాత ఈ కంపెనీస్ని కూడా మనం ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇనీషియల్గా అయితే 500 కంపెనీస్లో 5 yearsలో 1 crore పీపుల్కి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయాలి. మరి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోయే మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇది కూడా ఇంపార్టెంట్, మీకు ప్రిలిమ్స్లో అడగొచ్చు. సో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకేనా? రైట్. సో ఎవరైతే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఇంటర్న్షిప్కి అటెండ్ అవుతారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 4,500 rupees స్టైపెండ్ అనేది పర్ మంత్ వస్తుందన్నమాట. ఓకేనా? సో మీరు కానీ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసుకొని సో ట్రైనింగ్కి వెళ్తే మీకు నెలకి 4,500 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. దీంతోపాటు ఇంకొక బోనస్ కూడా ఉంది. అదేంటంటే మీరు ఏ కంపెనీకి అయితే అటెండ్ అవుతారో ఇంటర్న్షిప్కి ఆ కంపెనీ మీకు 500 rupees ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా పర్ మంత్. సో ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెట్టడం జరిగింది. సో అండర్ సిఎస్ఆర్ దట్ పర్టికులర్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు పే యూ 500 rupees పర్ మంత్. ఓకేనా? రైట్. అండ్ ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మీకు 1-time గ్రాంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో 1-time గ్రాంట్ ఎంత ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే 6,000 రూపాయలు, 6,000 rupees. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ కొన్ని ఎలిజిబుల్ కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఎలిజిబుల్ కండిషన్స్ అంటే మీరు ఖచ్చితంగా 10th class పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో 10th class పాస్ అయ్యి ఆ తర్వాత మీరు కానీ ఇంటర్న్షిప్కి అటెండ్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్గా ఉంటుంది. ఈ బెనిఫిట్స్ అనేవి అన్నీ వస్తాయి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో మీరు కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ ఒకవేళ మీ ఫ్యామిలీలో ఇన్కమ్ ఎవరిదైనా సరే 8 lakhs కంటే ఎక్కువగా ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఈ కండిషన్స్ని గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ యాజ్ వెల్ as పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇన్కమ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 lakhs, వీళ్ళు వచ్చేసరికి ఎక్స్క్లూడెడ్ అనమాట. మీరు ఖచ్చితంగా 10th classని పాస్ చేసి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళే ఈ పర్టికులర్ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 24 years. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు 18 to 30 అన్నారు. ఇది రాంగ్ అనమాట.
21 to 24 years. ఓకేనమ్మా, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో 1 crore పీపుల్కి అప్కమింగ్ 5 yearsలో ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 రాంగ్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 24 years. సో దీన్ని మార్చడానికి ఇక టాక్స్ అనేవి జరుగుతున్నాయి. 18 to 24 తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ వస్తే అప్పుడు మనం అప్డేట్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో 21 to 24 years ఓన్లీ. 18 to 30 అయితే అసలు కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో 2 మీకు ఎక్కడుందో దాన్ని మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ నేను చెప్పాను కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీకు 500 rupees per month ప్రొవైడ్ చేస్తారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆప్షన్ బి 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ లాంచ్డ్ ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ డ్యూరింగ్ COP29? సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూడండి. సో COP29 అనేది కొన్ని రోజుల వరకు ఇలాగే న్యూస్లో ఉంటుందమ్మా. సో చాలా అంటే చాలా కొత్త పాయింట్స్ వస్తాయి. వీటన్నిటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రిలిమ్స్లో ఖచ్చితంగా COP29 నుంచి క్వశ్చన్స్ అయితే పక్కగా వస్తాయి. సో ప్రజెంట్ COP29 ఎక్కడ జరుగుతుంది? బాకు, అజర్బైజాన్. ఓకేనా, UNFCCCకి సంబంధించిన COP29 అనేది బాకు, అజర్బైజాన్లో జరుగుతుంది. సో అందుకని ఈ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది, మనం పికప్ చేసుకున్నాం. సో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ని ఎవరు లాంచ్ చేశారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై UAE. సో ఎందుకు లాంచ్ చేశారు అంటే, సో లాస్ట్ ఇయర్ COP28 అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే జరిగింది, అవునా? సో అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన డిక్లరేషన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే UAE కన్సెన్సస్. సో ఈ UAE కన్సెన్సస్లో కొన్ని ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ హైలైట్ పాయింట్ వచ్చేసరికి ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క యూసేజ్ని తగ్గించుకొని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి దే వాంట్ టు ట్రిపుల్ ద గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. సో 2030 కల్లా గ్లోబల్ వైడ్గా రెన్యూబుల్ ఎనర్జీని ప్రజెంట్ ఉన్న దానికంటే 3 times మనం పెంచాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి డబులింగ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ బై 2030. సో ఎనర్జీ ఎఫిషియన్సీని 2 times పెంచాలి అని చెప్పి టార్గెట్గా పెట్టున్నారు, అది కూడా 2030 కల్లా. నెక్స్ట్ వన్, మన ఇండియాకి ఎలాగైతే నెట్ జీరో టార్గెట్ ఉందో వీళ్ళు కూడా అలాగే నెట్ జీరో టార్గెట్ని పెట్టుకున్నారు. మన ఇండియాకి వచ్చేసరికి 2070 కదా, మరి వీళ్ళది వచ్చేసరికి 2050. ఓకేనా? సో దీంతో పాటు డిఫారెస్టేషన్ కూడా తగ్గించుకోవాలి, ఎమిషన్స్ని కూడా తగ్గించుకోవాలి, అండ్ రిసోర్సెస్ని మనం మేనేజ్ చేసుకుంటూ సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలని చెప్పి కొన్ని జనరల్ పాయింట్స్ని పెట్టుకున్నారు. అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఈ లాస్ట్ 3 అనమాట. ఓకేనా? సో 3 times గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ బై 2030 అండ్ డబ్లింగ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ బై 2030, నెట్ జీరో బై 2050. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? UAE కన్సెన్సస్లో ఉంటాయి అనమాట. సో దీనికి అలైన్ చేసుకుంటూనే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ని లాంచ్ చేశారు ఇన్ COP29, విచ్ ఈస్ కరెంట్లీ గోయింగ్ ఇన్ బాకు, అజర్బైజాన్. ఓకేనా, రైట్. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ఆఫ్రికన్ యూనియన్. సో ఆఫ్రికన్ యూనియన్ లేకపోతే ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం ఎందుకు పికప్ చేసుకున్నాము అంటే G20 సమిట్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందమ్మా? బ్రెజిల్లో. సో బ్రెజిల్ ఎక్కడ జరుగుతుంది? రియో డి జనైరో. ఓకేనా, రైట్. సో G20 సమ్మిట్లో గ్లోబల్ సౌత్కి ఎవరు రిప్రజెంటేటివ్ లాగా యాక్ట్ చేస్తున్నారు? ఎవరు వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ లాగా యాక్ట్ చేస్తున్నారు అంటే ఇండియా. సో గ్లోబల్ సౌత్లో ఆఫ్రికా కూడా ఉంటుందన్నమాట. సో ఈసారి ఆఫ్రికాకి మనం జస్టిస్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు G20 సమ్మిట్ అనేది లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. సో ఆ టైంలోనే G20లోకి మనం ఆఫ్రికన్ యూనియన్కి పర్మనెంట్ మెంబర్ లాగా స్టేటస్ ఇవ్వటం అనేది జరిగింది. సో ఇంతకుముందు ఆఫ్రికన్ యూనియన్ అనేది G20లో లేదు. సో న్యూఢిల్లీలో జరిగిన లాస్ట్ ఇయర్ G20 సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్ని మనం మెంబర్ కంట్రీ లాగా యాడ్ చేసుకున్నాము. సో ఈసారి ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి మరింత మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాము. ముఖ్యంగా నైజీరియాకి మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మనం కృషి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నైజీరియాకి రీసెంట్గా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ చేశారు. సో ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారో సో వాళ్ళు ఏం చేశారంటే మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక అవార్డు ఇచ్చారు. సో అవార్డు పేరు ఏంటంటే జీకాన్ అవార్డ్. సో ఇట్ స్టాండ్స్ ఫర్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద నైజర్. సో ఫుల్ ఫామ్ వచ్చేసరికి గ్రాండ్ కమాండర్
ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద నైజర్. సో ఈ అవార్డ్ని, ఇంత ప్రెస్టీజియస్ అవార్డ్ని మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇవ్వటం అనేది జరిగింది. సో అందుకనే నైజీరియాకి మన కంట్రీకి మధ్య టైస్ అనేవి చాలా బాగుంటాయి. సో దీన్ని మరింత మనం ఇంకొంచెం బిల్డ్ చేసుకోవడానికి ఈసారి G20 సమ్మిట్లో ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్కి మనం వాయిస్ లాగా యాక్ట్ చేస్తూ సో జస్టిస్ చేసే విధంగా ఉండాలి అని చెప్పి ఈ ఆర్టికల్ వచ్చింది. అందుకని దీన్ని మనం పికప్ చేసుకున్నాం. సో ఆఫ్రికన్ యూనియన్. సో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో ఒక స్టేట్మెంట్లు ఇచ్చారు చూడండి. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అడిస్ అబాబా, ఇథియోపియా. One of the main objectives of the African Union is to foster economic and political integration among African states. The Organization of African Unity replaced by African Union in 2002. So which of the following statements are correct? So 3 statements lo enni correct identify cheyabothunnaru. So African Union. So African Union yokka predecessor evaru ante Organization of ఆఫ్రికన్ యూనిటీ. సో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీని 2002లో ఆఫ్రికన్ యూనియన్ లాగా మార్చారు. సో ఈ ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి అడిస్ అబాబా, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇథియోపియా. సో ఈ ఆఫ్రికన్ యూనియన్లో ఎంతమంది ఉంటారు? సో హౌ మెనీ మెంబర్ కంట్రీస్? 55 మెంబర్ కంట్రీస్ అనమాట. ఓకేనా? సో ఇదే ఆఫ్రికన్ యూనియన్ని మనం G20 సమ్మిట్ లాస్ట్ ఇయర్ మన న్యూఢిల్లీలో జరిగింది. అప్పుడు సక్సెస్ఫుల్గా G20లోకి ఒక పర్మనెంట్ మెంబర్ లాగా యాడ్ చేయడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి అడిస్ అబాబా, ఇథియోపియా. అండ్ ఆఫ్ కోర్స్ ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ అయినా సరే ఆల్మోస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ గురించి మాట్లాడుతుంది. అండ్ కొన్ని ఇటువంటి గ్రూపింగ్స్ వచ్చేసరికి పొలిటికల్ ఇంటిగ్రేషన్ గురించి కూడా మాట్లాడతాయి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. ఇంతకుముందు ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనేది ఉండేది, దాన్ని రీప్లేస్ చేశారు 2002లో విత్ ఆఫ్రికన్ యూనియన్. సో 3 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆల్ 3 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ ఇది పాలిటీ పరంగా, సో జాగ్రత్తగా చూడండి. విత్ రిఫరెన్స్ టు ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, సో మన హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సో కొత్త క్యాగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రెజెంట్ న్యూగా అపాయింట్ అయిన క్యాగ్ ఆఫీసర్ యొక్క నేమ్ వచ్చేసరికి సంజయ్ మూర్తి గారు. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆడిటింగ్ ఆల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకేనా? సో యూనియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన రిసీట్స్ని యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెండిచర్ని ఆడిటింగ్ చేస్తుంది అంటున్నారు. సో రిసీట్స్ అంటే ఏంటి? మన అకౌంట్లోకి మనీ రావటం. ఎక్స్పెండిచర్ అంటే మన అకౌంట్లో నుంచి మనీ బయటికి వెళ్ళిపోవటం. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని క్యాగ్ వాళ్ళు ఆడిటింగ్ చేస్తారు అంటున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఎంజాయ్స్ ద సేమ్ స్టేటస్ యాజ్ ఏ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. సో సుప్రీం కోర్ట్ యొక్క జడ్జికి ఎంతైతే పవర్ ఉంటుందో, ఎంతైతే స్టేటస్ ఉంటుందో అదే స్టేటస్ క్యాగ్ కూడా ఉంటుంది అంటున్నారు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దామని అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 148, ఆర్టికల్ 149 అండ్ ఆర్టికల్ 150. సో ఆర్టికల్ 148 ఏం చెప్తుంది అంటే, సో క్యాగ్ అని చెప్పి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అని చెప్పి చెప్తుంది కాబట్టి, సో డైరెక్ట్గా రాజ్యాంగంలోనే మెన్షన్ చేసి ఉంది కాబట్టి ఈ క్యాగ్ అనే ఆఫీస్ ఏదైతే ఉందో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఎవరు అపాయింట్ చేశారు? అపాయింటెడ్ బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎవరు రిమూవ్ చేశారు? సో రిమూవల్ బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇతని యొక్క రిమూవల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తామో సేమ్ ప్రాసెస్ని ఇతనికి కూడా మనం ఫాలో అవుతాం. అండ్ ఇతని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆడిటింగ్. సో వేటిని ఆడిటింగ్ చేస్తారు? రిసీట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బోత్ యూనియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇంకా కావాలనుకుంటే అదర్ బాడీస్ని కూడా చేయొచ్చు. ఏ బాడీస్ని చేస్తారు అంటే, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండింగ్ని రిసీవ్ చేసుకుంటున్న బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు ఆడిటింగ్ అనేది చేస్తారు. అండ్ క్యాగ్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో హూ ఈజ్ కాల్డ్ యాజ్ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్? హూ ఈజ్ కాల్డ్ యాజ్ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ పర్స్ అంటే ఏంటి? సో మనమే కదా ట్యాక్సెస్ పే చేస్తుంటాం గవర్నమెంట్కి. సో ఆ మనీ మొత్తం వెళ్ళిపోయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా,
లేకపోతే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ స్టేట్, వీటిలోకి వెళ్ళి పూల్ అవుతాయి కాబట్టి సో మన మనీ మన పర్స్ కాబట్టి పబ్లిక్ పర్స్ అనమాట. సో ఈ పర్స్లో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఎక్స్పెండిచర్ చేస్తుంది. ఈ పర్స్లోకి మనీ వస్తుంది కాబట్టి రిసిట్స్ కూడా వస్తాయి. సో ఈ పర్స్లోకి మనీ వస్తున్న వాటిని రిసిట్స్ని, వీటి నుంచి ఖర్చు పెట్టి వాటిని ఎక్స్పెండిచర్ని. సో ఎలా జరుగుతున్నాయి, వీళ్ళు కరెక్ట్గానే ఖర్చు పెడుతున్నారు, ఏమన్నా కరప్షన్ జరుగుతుందా అని చెప్పి వాటిని ఆడిటింగ్ చేసి రిపోర్ట్స్ని తయారు చేసి యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ని అయితే హానరబుల్ ప్రెసిడెంట్ గారికి ప్రొవైడ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అకౌంట్స్ని ఆడిటింగ్ చేసి గవర్నర్కి ప్రొవైడ్ చేస్తారు ఆ రిపోర్ట్ని. సో ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్ని తీసుకెళ్లి పార్లమెంట్లో ప్లేస్ చేస్తారు. గవర్నర్ గారు అయితే ఆ రిపోర్ట్ని తీసుకెళ్లి అసెంబ్లీలో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో 1 by 1 ఆర్టికల్ వైజ్ డీటెయిల్గా చెప్తాను చూడండి. ఆర్టికల్ 148 ఫస్ట్ ఆర్టికల్. సో ఆర్టికల్ 148లో ఫస్ట్ క్లాస్ ఏం చెప్తుంది అంటే క్యాగ్ అనే ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. సో ఎవరు అపాయింట్ చేస్తారు, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇతని యొక్క రిమూవల్ ప్రాసెస్ వచ్చేసరికి సేమ్ సుప్రీంకోర్టు జడ్జి లాగే ఉంటుంది, రిమూవల్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ప్రొవిజన్ వచ్చేసరికి ఓత్. సో క్యాగ్ యొక్క ఓత్ని ఎవరు కండక్ట్ చేస్తారు, హానరబుల్ ప్రెసిడెంట్ గారే కండక్ట్ చేయాలి. అండ్ క్యాగ్ ఆఫీసర్ యొక్క శాలరీస్ని, అలవెన్సెస్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. పార్లమెంట్ విల్ డిసైడ్. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే సో ఒకసారి క్యాగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత అతనికి డిసడ్వాంటేజ్ పొజిషన్ని క్రియేట్ చేసే విధంగా అతని యొక్క శాలరీస్ని తగ్గించటమో, అతని యొక్క అలవెన్సెస్ని తగ్గించటమో అటువంటివి చేయకూడదన్నమాట. ఓకేనా. అపాయింట్మెంట్ ముందుకు చేయొచ్చు, అపాయింట్మెంట్ చేసిన తర్వాత అతనికి అన్ఫేవరబుల్ కండిషన్స్ లాగా చేయకూడదు. అండ్ ఈ క్యాగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ అపాయింట్మెంట్. ఓకేనా. సో సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ సైడ్ అయినా సరే ఫర్దర్గా ఎటువంటి అపాయింట్మెంట్స్కి ఇతను ఎలిజిబుల్ కాదు. అండ్ ఇతనికి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా ఉంటాయన్నమాట. సో అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ప్రెసిడెంటే ప్రొవైడ్ చేస్తారు రూల్స్ పరంగా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇతనికి సంబంధించిన శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డైరెక్ట్లీ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో మీ అందరికీ తెలుసు బడ్జెట్ని పెట్టేటప్పుడు చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటి ఉంటుంది, అండ్ నాట్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటి ఉంటుంది. సో చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని మీద ఓటింగ్ చేయకూడదు. నాట్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని మీద ఓటింగ్ అనేది చేయవచ్చు. ఇది మీకు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 149. సో ఆర్టికల్ 149 ఏం చెప్తుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇతని యొక్క డ్యూటీస్ ఏంటి, ఇతని యొక్క పవర్స్ ఏంటి, ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో పార్లమెంట్ ఎలా డిసైడ్ చేస్తుంది, బై పాసింగ్ అన్ యాక్ట్. ఓకేనా. సో పార్లమెంట్ ఒక యాక్ట్ని పాస్ చేసి ఈ పవర్స్ని అతనికి ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇప్పటి వరకు ఏదైనా ఒక యాక్ట్ని పాస్ చేసిందా సార్ అంటే ఎస్, పాస్ చేశారు. ఆ యాక్ట్ నేమ్ వచ్చేసరికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా బ్రాకెట్ డ్యూటీస్ పవర్స్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ యాక్ట్ 1971. ఓకేనా. సో ఆర్టికల్ 149 ప్రకారం పార్లమెంట్ ఈ యాక్ట్ని పాస్ చేసింది. సో ఈ యాక్ట్లోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఇతని యొక్క టెన్యూర్ గురించి, ఇతని యొక్క రిజైన్ ఎలా ఉంటుంది, సో రిజైన్ చేయొచ్చు. సో రిజైన్ లెటర్ ఎవరికి ప్రొవైడ్ చేయాలి, ప్రెసిడెంట్కి ప్రొవైడ్ చేయాలి. రిమూవల్ సుప్రీంకోర్టు జడ్జి టైపే ఉంటుంది. కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఇవన్నీ ఈ యాక్ట్ ద్వారా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇతనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 150. సో ఆర్టికల్ 150లో ఏముంటుందో చెప్తాను చూడండి. సో ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్. సో యూనియన్ గవర్నమెంట్ యొక్క అకౌంట్ ఏ ఫామ్లో ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ యొక్క అకౌంట్ ఏ ఫామ్లో ఉండాలి. సో ఈ ఫామ్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే హానరబుల్ ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేస్తారు, అడ్వైజ్ చేస్తారన్నమాట యూనియన్ గవర్నమెంట్కి. సో ప్రెసిడెంట్ గారు యూనియన్ గవర్నమెంట్కి అడ్వైజ్ ఇస్తారు. మీకు సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ ఈ రిసీట్స్, ఎక్స్పెండిచర్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని ఈ ఫామ్లో ఉంచండి, ఇలా కన్వీనియంట్గా మీరు మెయింటైన్ చేయండి. సేమ్ అలాగే స్టేట్ గవర్నమెంట్కి కూడా అడ్వైజ్ ఇస్తారన్నమాట. సో ప్రెసిడెంట్ గారికి ఈ సజెషన్స్ ఎవరు ఇస్తారు అంటే క్యాగ్ ఆఫీసర్ ఇస్తారు. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ గారిని కలిసి సో యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన అకౌంట్స్ని ఇలా మెయింటైన్ చేయమని చెప్పండి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అకౌంట్స్ని ఇలా మెయింటైన్ చేయమని చెప్పండి అని చెప్పి సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్స్ని ప్రెసిడెంట్ గారు తీసుకెళ్లి యూనియన్ గవర్నమెంట్కి చెప్తారు, యాజ్ వెల్ యాజ్ రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్కి చెప్పడం అనేది జరుగుతుంది. సో దాని తగ్గట్టుగా వాళ్ళ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తారు. సో అప్పుడు క్యాగ్ ఆఫీసర్కి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో చెక్ చేయడానికి ఆడిటింగ్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది.
సో క్యాగ్ ఆఫీసర్ ఏ అకౌంట్స్ని ఆడిటింగ్ చేస్తారు అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ స్టేట్. అండ్ ఆడిటింగ్ చేసిన తర్వాత ఇతను ఏం చేయాలి, రిపోర్ట్ని తీసుకెళ్లి ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ఎవరి తాలూకా రిపోర్ట్ని, యూనియన్ గవర్నమెంట్ తాలూకా రిపోర్ట్ని. సో ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు, ఆ రిపోర్ట్ని తీసుకెళ్లి పార్లమెంట్లో ప్లేస్ చేస్తారు. అండ్ ఇతను స్టేట్ గవర్నమెంట్ యొక్క రిపోర్ట్స్ని తీసుకెళ్లి గవర్నర్కి ఇస్తారు. గవర్నర్ ఆ రిపోర్ట్ని తీసుకెళ్లి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఏ ఆర్టికల్లో ఉంటాయి అంటే ఆర్టికల్ 151లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ని మనం మాట్లాడుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో ఈ పర్టికులర్ క్యాగ్ ఏదైతే ఉందో ఈ క్యాగ్నే గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పి కూడా పిలుస్తారు. సో హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? ఆన్సర్ వచ్చేసరికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే సో ఈ క్యాగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇతను 3 రిపోర్ట్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఆడిటింగ్ చేసి ఆ రిపోర్ట్స్ని ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రొవైడ్ చేస్తారు. సో ఏంటా 3 రిపోర్ట్స్ అంటే ఆడిట్ రిపోర్ట్ ఆన్ అప్రాప్రియేషన్ అకౌంట్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ ఫినాన్స్ అకౌంట్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఓకేనా, సో అప్రాప్రియేషన్ అకౌంట్, ఫినాన్స్ అకౌంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఈ 3 అకౌంట్స్కి సంబంధించిన రిపోర్ట్స్ని తీసుకెళ్లి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వాళ్ళ వర్క్ని, వాళ్ళ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి ఈ 3 రిపోర్ట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకనే క్యాగ్ని గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో చాలా అంటే చాలా క్లియర్గా చెప్పాను, చాలా ఎక్కువ పాయింట్సే చెప్పాను. సో మీకు ఇవన్నీ ప్రిలిమ్స్లో చాలా యూజ్ అవుతాయి పాలిటీ పరంగా. సో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆడిటింగ్ ఆల్ రిసిట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా as well as స్టేట్ గవర్నమెంట్. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఇట్ ఎంజాయ్స్ ద సేమ్ స్టాటస్ యాజ్ ఏ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో రిమూవల్ ప్రాసెస్ కూడా సేమ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లాగే ఉంటుందన్నమాట. సో ఆప్షన్ సి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ వన్ మోర్ పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇది ఒక టెన్యూర్ వచ్చేసరికి 6 years or 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో క్యాగ్ ఆఫీసర్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 6 years or 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్తో మీ ముందుకి క్లాసెస్ని తీసుకొస్తున్నాము. సో మీ సైడ్ నుంచి ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే మీకు కానీ మా యొక్క క్లాసెస్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ఇలాగే కాంప్రహెన్స్గా నేను ప్రతి సెషన్ని ప్రొవైడ్ చేస్తాను. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ కూడా కవర్ అయిపోతుంది. సో ప్రిలిమ్స్కి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీ సైడ్ నుంచి ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.